వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సొంత దేశంలోనే ట్రంప్ పరువు తీసిన అమెరికన్ ఏఐ. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ మాటలను అబద్ధమని తేల్చేసిన ఏఐ. పాతాళంలో దాక్కున్న వదలం. పాక్కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక. కుల్గాంలో ఎన్కౌంటర్. ఉగ్రవాదిని మట్టుపెట్టిన భద్రతా బలగాలు. ఆపరేషన్ అకల్ ఇంకా కొనసాగుతుందని సైన్యం స్పష్టీకరణ. భారతదేశంలోని అన్ని భాషలకు సంస్కృతం మూలమన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈ ప్రాచీన భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని పిలుపు. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ మద్దతు. ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీయడమేనన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతాం స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గండికోట పర్యాటక ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన. గండికోట ఇండియాకే గ్రాండ్ క్యానన్ అన్న సీఎం. ఇరవై నెలల్లో ఢిల్లీకి వెళ్లి ఏం సాధించావు? సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పాత లావాదేవీల సెటిల్మెంట్ కోసమే సింగపూర్ టూర్. కనీసం ₹1 అయినా రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చారా అంటూ నిలదీసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో. జాతీయ చలనచిత్ర అవార్డులో సత్తా చాటిన తెలుగు చిత్రాలు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు. ఐదో టెస్ట్ జైస్వాల్ హాఫ్ సెంచరీ. భారత్ కు 52 పరుగుల ఆధిక్యం. భారత్ ది డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలను ఆయన సొంత దేశంలోనే అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఏఐ ప్లాట్ఫామ్లు ఖండించాయి. భారత ఆర్థిక వ్యవస్థ నిర్జీవంగా లేదని, ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందని స్పష్టం చేశాయి. భారత దిగుమతులపై 25% భారీ సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దీనిపై స్పష్టత కోసం ఎన్డీటీవీ సంస్థ అమెరికాకు చెందిన 5 ప్రముఖ ఏఐ ప్లాట్ఫామ్లనే చాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ, మోటా ఏఐ కోపైలట్లను భారత్ ది డెడ్ ఎకనామియా అని ప్రశ్నించింది. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధితో దూసుకెళ్తోంది అని జెమినీ అంది. అలాగే మోటా ఏఐ కూడా భారత్ ది డెడ్ ఎకనామీ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అని చెప్పింది. ఇలా అమెరికన్ ఏఐ ప్లాట్ఫామ్లన్నీ కూడా ఒకే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ మాటలు అబద్ధమని తేల్చేశాయి. భారత్ పై దాడి చేసే ఉగ్రవాదులు పాతాళ లోకంలో దాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఉగ్రవాదాన్ని అన్యాయాన్ని అణచివేసేందుకు అవసరమైతే భారత్ కాలభైరవుడి రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం భారతదేశ రుద్ర రూపాన్ని చూసిందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని గుర్తు చేసుకుంటూ ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు. మహాదేవుని ఆశీస్సులతో ఆపరేషన్ సింధూర్ విజయం సాధించిందని, ఈ విజయాన్ని కాశీ విశ్వనాథుని పాదాల చెంత సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విపక్షాలపై ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని దేశంలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేయడం చూసి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. మన సైనికుల విజయాన్ని వారు ఓర్వలేకపోతున్నారు అని ఆరోపించారు. भारत के स्वदेशी हथियारों की ताकत पूरी दुनिया ने देखी है. हमारे एयर डिफेंस सिस्टम, हमारी स्वदेशी मिसाइलें, स्वदेशी ड्रोन्स, इन्होंने आत्मनिर्भर भारत की ताकत को साबित किया है. खासकर हमारी ब्रह्मोस मिसाइलें, इनकी दहशत भारत के हर दुश्मन के भीतर भर गई है. पाकिस्तान में कहीं यूं ही ब्रह्मोस आवाज आ जाए ना तो नींद नहीं आती. मेरे प्यारे भाई बहनों, मैं यूपी का सांसद हूं. यूपी के सांसद के नाते मुझे खुशी है कि वो ब्रह्मोस मिसाइलें हमारे यूपी में भी बनेगी. लखनऊ में ब्रह्मोस मिसाइल की मैन्युफैक्चरिंग शुरू हो रही है. यूपी डिफेंस कॉरिडोर में भी कई बड़ी डिफेंस कंपनियां अपने प्लांट लगा रही है. आने वाले समय में यूपी में बने हथियार, हिंदुस्तान के हर भाग में बने हथियार भारतीय सेनाओं की ताकत बने. कांग्रेस हमारी सेनाओं के पराक्रम का लगातार अपमान कर रही है. कांग्रेस ने ऑपरेशन सिंदूर को तमाशा कहा है. आप मुझे बताइए, सिंदूर कभी भी तमाशा हो सकता है क्या? हो सकता है क्या? क्या सिंदूर को तमाशा कोई कह सकता है? हमारी सेना का पराक्रम और बहनों के सिंदूर का बदला तमाशा कहने की ये हिम्मत, ये निर्लज्जता, भाइयों बहनों, वोट बैंक और तुष्टीकरण की इस राजनीति में ये समाजवादी पार्टी भी पीछे नहीं है. ये सपा के नेता संसद में कह रहे थे, पहलगाम के आतंकवादियों को अभी क्यों मारा? अब बताइए, क्या उनको पूछ फोन करूं? क्या सपा वालों को मारू क्या ना मारू? జమ్మూ కాశ్మీర్లో మరోసారి తుపాకుల మూత మోగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ అఖిల్ ఇంకా కొనసాగుతున్నట్లు సైన్యం శనివారం ఉదయం అధికారికంగా వెల్లడించింది. కుల్గాం జిల్లా పరిధిలోని అకల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ప్రారంభించాయి.
బలగాలు అడవిని జల్లెడపడుతుండగా అక్కడ మాటు వేసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రాత్రంతా ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగాయని ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తెలిపింది. ఆపరేషన్ అకల్ కొనసాగుతుందని, బలగాల కాల్పుల్లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ ఇంకా ముగియలేదు అని చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉండడంతో బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. కాశ్మీర్లో ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు ఉగ్రవాద ఏరివేత చర్యలను వేగవంతం చేశాయి. కొద్ది రోజుల క్రితమే శ్రీనగర్ సమీపంలో జరిగిన ఆపరేషన్ మహాదేవ్లో 3 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో ఏప్రిల్లో పహల్గామ్ పర్యాటకులపై జరిగిన దాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్ కూడా ఉన్నాడు. అదేవిధంగా గురువారం పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ నుంచి చొరబడిన 2 ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. తాజా ఘటనతో లోయలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. భారతదేశంలోని అన్ని భాషలకు సంస్కృతం మూలమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఈ భాష దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరాలని, అందరూ సంస్కృతంలో మాట్లాడుకునేలా ఉండాలని ఆకాంక్షించారు. నాగపూర్లోని కవికుల గురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్మించిన అభినవ భారతి అంతర్జాతీయ విద్యాభవన్ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సంస్కృతం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలు తమ దైనందిన జీవితంలో వాడుక భాషగా ఉపయోగించాలని సూచించారు. మన నిజమైన గుర్తింపు భాషతోనే ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. సంస్కృతాన్ని తెలుసుకోవడం అంటే దేశాన్ని అర్థం చేసుకున్నట్లేనని స్పష్టం చేశారు. ఈ ప్రాచీన భాషను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని భగవత్ పిలుపునిచ్చారు. आपली परंपरा, आपला हा भाव विकसित करणारी किंवा जिच्या आधाराने विकास झाला ती भाषा संस्कृत आहे. ती कळली पाहिजे सगळ्यांना. आणि तो भाव कळून त्याच्या आधारावर जीवन व्यवहार झाला तर त्यातून संस्कृतचाही विकास होईल. देशकाल परिस्थितीनुसार भाषेचाही विकास होत असतो. प्रचंड विकास जो भारताने भूतकाळात केला होता त्याच्या आधारावर सगळ्यात जास्त संपदा शब्दांची असलेली भाषा संस्कृत झाली. ती भाषा जननी सुद्धा झाली. जगातल्या अनेक भाषांचं मूळ संस्कृतमध्ये आहे. सर्व भारतीय भाषांची ती जननी आहे. ती आणखी विकसित होईल, पण ती जीवन व्यवहारात आली पाहिजे. म्हणजे ती आपल्याला बोलता आली पाहिजे. केव्हाही ग्रंथातलं बोलणं हे कमी लोकांना जमतं कोणत्याही भाषेत. जीवन व्यवहारातली भाषा ही बोली असते. त्या बोलीभाषेत सगळे लोक बोलतात. तर संस्कृत भाषा ही शास्त्राची भाषा आहे. त्याचंही अनुसंधान हे झालं पाहिजे आणि त्यातून उत्पन्न होणाऱ्या जीवन व्यवहाराचं फलित पुन्हा ती भाषा समृद्ध होणे असलं पाहिजे. ती बोलचालीची भाषा झाली पाहिजे. संस्कृत शिकवणाऱ्यांमध्ये आजही एक पुरेशा संख्येचा वर्ग असा आहे जो संस्कृत शिकवतो पण संस्कृत बोलू शकत नाही. मी स्वतः संस्कृत भारतीच्या लिखित परीक्षा शेवटच्या परीक्षेपर्यंत उत्तीर्ण केल्या चांगल्या प्रकाराने. पण मी त्याचा अभ्यास करत नसल्यामुळे बोलायचा मला असं अस्खलित बोलता येत नाही. संस्कृतमध्ये 4 वाक्य इकडून 4 वाक्य तिकडून बोलतो. कोणी बोललं तर मला समजतं. त्याच्यामुळे हे संभाषण याचा अभ्यास झाला पाहिजे. त्याकरता संस्कृत विद्यापीठातून संस्कृतची पदवी घेतली पाहिजे हे आवश्यक नाहीये. భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించడం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు శశి థరూర్, రాజీవ్ శుక్లా స్పందిస్తూ రాహుల్ గాంధీ అభిప్రాయంతో తాము ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరమని వారు పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలే రాహుల్ వైఖరిని బహిరంగంగా తప్పుపట్టడం ఈ వివాదానికి కొత్త కోణాన్ని ఇచ్చింది. ఈ వివాదంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ చిన్న పిల్లవాడేమి కాదు. ప్రతిపక్ష నేతగా దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ ఆయన దేశానికి వ్యతిరేకంగా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు అని రిజిజు విమర్శించారు. రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన పార్టీలోని సీనియర్లే వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. మరోవైపు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మరింత ఘాటుగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోలేదు, రాహుల్ గాంధీ విశ్వసనీయత మాత్రమే చచ్చిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు. दूसरा तो
राहुल गांधी जी ने देश का खिलाफ जो बार बार बयान दे रहे हैं, ये सिर्फ सरकार ही नहीं, विपक्ष के कई सदस्यों ने भी कहा है कि ये ठीक नहीं है। राहुल गांधी जिस तरीके से भारत विरोधी भाषा बोलते हैं, उसका विरोध ऑपोजिशन पार्टी भी कर रहे हैं। ऑपोजिशन पार्टी के कई सीनियर सदस्य ने भी कहा है कि भारत के इकोनॉमी, भारत का छवि को इस तरीके से दबा के कोई बात नहीं कर सकता है। भारत सबसे तेजी से आगे बढ़ने वाला अर्थव्यवस्था बनके आज खड़ा है। फिर भारत का छवि को धूमिल करने के लिए जो बात बोल रहा है, इसको मैं ही नहीं, सरकार ही नहीं, ऑपोजिशन पार्टी के भी जो प्रमुख लोग हैं, सब इसको खंडन कर रहे हैं। तो राहुल गांधी जी को समझ में आना चाहिए कि अभी वो छोटा बच्चा नहीं है। देश का मान सम्मान, देश का छवि कायम रहे, ये जिम्मेदारी हर हिंदुस्तानी को होना चाहिए। इतना तो समझ नेता प्रतिपक्ष को होना जरूरी है। तो ये पार्लियामेंट में हंगामा करना, बाहर में फिर गलत बयान देना, ये लगातार 2 सप्ताह तक अभी चल रहा है। పాదయాత్ర అనేది కాంగ్రెస్ సంస్కృతిలో ఓ భాగమని, ప్రజలతో మమేకమైన కష్టసుఖాలు తెలుసుకునేందుకు టీపీసీసీ పాదయాత్రకు శ్రీకారం చుట్టిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతామన్నారు. ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన ప్రభుత్వం, మీరందరూ ఆశీర్వదించి ఓటేస్తే వచ్చినటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి పీఠాన్ని పయనిస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, చాలా సందర్భాల్లో చెప్తాను, 10 ఏళ్ల గడిల పాలనని అంతమొందించి ప్రజాపాలన నడిపే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని తహతాలాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. మిత్రులారా, వాళ్ళ పాదయాత్ర చేపట్టిన కారణం గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో వరకు పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం. ఇలా మీరు అడగొచ్చు, ప్రతిపక్షాలు అడగొచ్చు, అధికారంలో ఉన్నారు, పాదయాత్రలు ఎందుకు చేస్తా ఉన్నారని. అధికారంలో ఉన్నప్పుడే పాదయాత్ర అవసరం. దానికి కారణం, పాదయాత్రల వల్ల మేము మీ చెంతకు చేరుకునే అవకాశం ఉంటుంది, మీరు చెప్పే మాటలు వినే అవకాశం ఉంటుంది. మీతో కాళ్ళతో కాళ్ళు నడిపినప్పుడు జరిపిన సంభాషణలు, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి చేరవేసే అవకాశం ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 2023కు ముందు మా అధినాయకులు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా తుక్కుగూడ సభలో ఇచ్చిన వాగ్దానం 6 గ్యారెంటీలు, 42% రిజర్వేషన్ ప్రజలు నమ్మి ఓటేసినారు. కారణం, సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబడతారని తెలంగాణ ఇచ్చిన సందర్భంలో గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి, సోనియా గాంధీ గారి మాటలు నమ్మాలని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా అధిరోహించినారు. 20 మాసాల పాలన మిత్రులారా, గత 10 ఏళ్ల పాలనలో ఒకసారి పోల్చుకుందాం. గండికోట ఇండియాకే గ్రాండ్ క్యానన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. గండికోట వద్ద జరిగిన ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు చంద్రబాబు హాజరయ్యారు. గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రపంచంలో అతి సుందరమైన ప్రదేశాల్లో గండికోట 10వది. దీన్ని ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. 80 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నాం. అక్కడే కృష్ణదేవరాయల విగ్రహం పెట్టిస్తాం.
ఒక పక్క గండికోట, ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా, ఈ 3 అనుసంధానం చేయగలిగితే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. కడపలో నేషనల్ హైవేస్ కు ఒక ఏడాదిలోనే 12,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆనాడు కేసీఆర్ ప్రధానమంత్రి దగ్గర నుండి పైసలు, ప్రాజెక్టులు తెచ్చుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ అది నిజమేనని, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు కూడా ఢిల్లీకి పోలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి 20 నెలల్లో 300 రోజుల పైన ఢిల్లీలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. ఏం మాట్లాడిందో అన్నాడు. కేసీఆర్ తెలివి లేక, ప్రధానమంత్రితో ఎట్లుండాలో తెలియక పైసలు తెచ్చుకోలే, ప్రాజెక్టులు తెచ్చుకోలే, నేను చూడు ఎట్లా తెస్తున్నావు రేపు. నిజమే, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు కూడా పోటీ ఢిల్లీకి. నువ్వు 2 ఏళ్ళు కూడా కాదు, గట్టి 20 నెలల్లో నెలకు 2.5 సార్లు పోయినప్పుడల్లా 2 సార్లు 3 సార్లు 4 రోజులు ఉంటే దాదాపు నెలకు 10 రోజులు ఢిల్లీలో ఉన్నావు. ఇంకెక్కువనే ఉన్నావు. దాదాపు 300 రోజులు ఢిల్లీలో కావచ్చు, లేదా బయట నీ విదేశీ పర్యటనలు, నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని, ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు. ఏంటిది సాధించింది? గప్పాలుంటే మామూలుగా లేవు. ఆయన మంత్రులై నిన్న చదివిన ఎక్కన్నావు 3 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక 3 పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటివరకు. ఒక 3 కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు. ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేయకపోయినావు. ఇచ్చిన పద్ధతుల్లో 24 గంటల కరెంటు కావచ్చు, ఇంటికి మంచినీళ్ళు కావచ్చు, ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు, కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకి ధర్నాలకు పోవాల్సిన పరిస్థితి. విత్తనాలు, నకిలీ విత్తనాలతోని అనేక మంది రైతాంగం నెత్తినూరు కొట్టుకుంటున్నారు. ఎరువులు మళ్ళీ పాత పరిస్థితి. మళ్ళీ చెప్పులు లైన్లో, రైతులు లైన్లో. మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడా కొరత లేదు ఒక మంత్రి, కానీ అక్కడనే 200 మంది లైన్లో నిలబడి, పోలీసులు నిలబడి, మరి కొరత లేని కాడ లైన్ ఎందుకుంది, పోలీసు ఎందుకున్నారు? నిస్సిగ్గుగా కండ్ల ముందర కనబడుతున్న దాన్ని కూడా మాయ చేస్తాం మేము అన్న పద్ధతుల్లో. సింగపూర్ పర్యటనపై మంత్రి నారా లోకేష్ పిట్ట కథలు చెప్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పాత లావాదేవీలను సెటిల్ చేసుకునేందుకు చంద్రబాబు, లోకేష్లు సింగపూర్కి వెళ్లారని అన్నారు. ఇప్పటి వరకు 58 సార్లు సింగపూర్కి వెళ్లిన చంద్రబాబు ఒక్క రూపాయి అయిన పెట్టుబడి తీసుకువచ్చారా అని నిలదీశారు. అవినీతి కేసులో సింగపూర్లో జైలుకు వెళ్లి ఇటీవల బయటకు వచ్చిన ఈశ్వరన్ను కలిసేందుకు సింగపూర్కి వెళ్లారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సింగపూర్ వెళ్లి వచ్చారు. ఏమి సాధించారో, ఏమి సాధిస్తారో కూడా వెలువరించలేకపోయారు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 55 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి. ఒక్క రూపాయి లేదు, ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుని ఎక్కడ ఏమీ లేదు. ఎందుకు సింగపూర్ వెళ్తారో, ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్లారా? అయ్యా నారా లోకేష్ గారు, లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్ కి, రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా. సరే, ఆయన లోపలేశారు. అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఇల్లు ఆయన కలిసి వచ్చారా, లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్లారు మీరు? ఏమి సాధించడానికి వెళ్లారు? సమాధానం లేదు. అది నాకు తెలియకూడదండి. సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలుంటే పెట్టుబడులు పెడతారు. ఈమెయిల్స్ పంపించారంట, ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమీ పెట్టుబడులు పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆయన పంపించాయంట. ఆయన చెప్పాడు, నారా లోకేష్ గారు, ఎవరా మురళీకృష్ణ, నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము, ఎవరు పంపించారు ఏంటంటే ఎతికాం అన్ని చోట్ల, దొరికింది అని మన చెలకూరుపేట ఆయన అంట. ఆయనో ఈయనో ఒకటో కాదో
నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్ లో ఉంటాడు. 100కి 100 పాళ్లు తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యాడా బాబు అంటే, చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శనివారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు గర్భగుడి వరకు తీసుకెళ్లి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆయనకు వేద ఆశీర్వచనీయం అందించారు. శ్రీవారి ఫోటో, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు చిత్రాలు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి జాతీయ అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ ఎంపికైంది. ఉత్తమ నటుడు విభాగంలో షారుఖ్ ఖాన్ జవాన్, విక్రాంత్ మాసే 12th ఫెయిల్ ఇద్దరు అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకత్వం విభాగంలో సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది తెలుగు సినిమాకు విశేష గౌరవం లభించింది. తెలుగు టాలెంట్ తో రూపొందిన సినిమాలకు 10కి పైగా జాతీయ అవార్డులు లభించడం గర్వించదగిన విషయం. తెలుగు సినిమా విజేతలకు ప్రత్యేక అభినందనలు. ఉత్తమ ఏవిజిసి చిత్రం హనుమాన్ టీం, ఉత్తమ కథా చిత్రం స్క్రీన్ ప్లే సాయి రాజేష్ బేబీ, ఉత్తమ బాలనటుడు నటి సుకృతి వేణి బండిరెడ్డి గాంధీ తాత చెట్టు, ఉత్తమ యాక్షన్ దర్శకత్వం నందు పృథ్వీ హనుమాన్, ఉత్తమ గీత రచయిత కాసర్ల శ్యామ్ ఊరు పల్లెటూరు పాట బలగం, ఉత్తమ సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ వాతి, హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్, ఉత్తమ నేపథ్య గాయకులు రోహిత్ ప్రేమిస్తున్న. ఈ గొప్ప గౌరవం సాధించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు. భారతీయ సినిమాకి ఈ అవార్డులు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని చిరంజీవి అన్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి నిర్ణయాత్మక టెస్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన పోరాట పటిమ కనపరిచాడు. క్లిష్ట పరిస్థితుల్లో అజేయ అర్ధశతకంతో నిలవడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేయగా భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. లండన్ లోని ది ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 52 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని సంపాదించింది. అంతకు ముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో కట్టడి చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆరంభం అందించారు. అయితే రాహుల్ 7 అవుట్ అయిన తర్వాత జైస్వాల్ పూర్తి బాధ్యతను తలపై వేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన జైస్వాల్ 49 బంతుల్లోనే 7 4లు 2 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ సాయి సుదర్శన్ 11ను నిరాశపరిచాడు. మరిన్ని వికెట్లు పడగొట్టి భారత్ ని ఒత్తిడిలోకి నెట్టాలని భావించిన ఇంగ్లాండ్ ఆశలకు వెలుతురు లేని గండి కొట్టింది. దీంతో అంపైర్లు ముందుగానే ఆటను నిలిపివేశారు. దీంతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పై భారత్ 52 పరుగుల కీలక ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో ఈ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని, భారత్ త్వరగా వికెట్లు తీసి తిరిగి పోటీలోకి రావాలని ఇంగ్లాండ్ భావిస్తున్నాయి. మూడో రోజు జైస్వాల్ మిగతా బ్యాటర్లు ఇదే జోరును కొనసాగించి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని అభిమానులు ఆశిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సొంత దేశంలోనే ట్రంప్ పరువు తీసిన అమెరికన్ ఏఐ, భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ మాటలను అబద్ధమని తేల్చేసిన ఏఐ. పాతాళంలో దాక్కున్న వదలం, పాక్ కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక. కుల్గాంలో ఎన్కౌంటర్, ఉగ్రవాదిని మట్టుపెట్టిన భద్రతా బలగాలు. ఆపరేషన్ అకల్ ఇంకా కొనసాగుతుందని సైన్యం స్పష్టీకరణ. భారతదేశంలోని అన్ని భాషలకు సంస్కృతం మూలమన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. ఈ ప్రాచీన భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని పిలుపు.
భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ మద్దతు. ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీయడమేనన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతాం స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గండికోట పర్యాటక ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన. గండికోట ఇండియాకే గ్రాండ్ క్యానన్ అన్న సీఎం. ఇరవై నెలల్లో ఢిల్లీకి వెళ్లి ఏం సాధించావు? సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పాత లావాదేవీల సెటిల్మెంట్ కోసమే సింగపూర్ టూర్. కనీసం ₹1 అయినా రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చారా అంటూ నిలదీసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో. జాతీయ చలనచిత్ర అవార్డులో సత్తా చాటిన తెలుగు చిత్రాలు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు. ఐదో టెస్ట్ జైస్వాల్ హాఫ్ సెంచరీ. భారత్ కు 52 పరుగుల ఆధిక్యం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.